సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఫ్లిప్ సైడ్. రచన వనజా తాతినేని. కథ వినండి. ఫ్లిప్ సైడ్. మళ్ళీ ఆధ్యాత్మికంలో పడినట్లున్నారు, ఏమిటి సంగతి అని అడిగాడు నా మిత్రుడు. రోజు నేను పెడుతున్న వాట్సాప్ స్టేటస్లు చూస్తున్నట్లు అర్థమైంది. నాకు ప్రశాంతత అక్కడ తప్ప ఇంకెక్కడా దొరికేటట్లు లేదు అని రిప్లై ఇచ్చాను. నేను అలా భ్రాంతిలో బతుకుతున్నాననుకుని ఉండవచ్చు. అది కూడా నేనే అనుకున్నానంటే అతని ఆలోచనలు నాకు తెలుసు కాబట్టి. అసలు మనుషుల అంతరంగంలో ఏమి ఉందో కనుక్కోవటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ వారు తమ ఆలోచనలు నిజమేనని ఒప్పుకోకపోవటం కష్టం. నేను మాత్రం ఏం తక్కువ? చీపురు అరిగిపోయినా కూడా ఆఫ్టర్ ఆల్ ఒక చీపురు 100 రూపాయలు పోసి ఊరికే మార్చలేక, అరిగితే మాన్లే, కాస్త నడుం పుంచి ఓడవచ్చు, మంచి ఎక్సర్సైజ్ కూడాను అని బతక నేర్చిన తెలివితేటలు చూపిస్తాను. నేను మహాధైర్యవంతురాలినని, కొందరు నాకు చాలా పొగరని, పిసినారిని అని ఏవేవో మాట్లాడుతుంటారు. ప్రతి పనికి అయిన దానికి కాని దానికి పురుషుడిపై ఆధారపడే మనస్తత్వం కాదు. ఏ పనైనా స్వయంగా చేసుకోవాలనుకుంటాను తప్ప సోమరితనంగా కూడా ఒకరిపై పని నెట్టేయటమన్న ఆలోచన చేయను. నేను సంపాదించని రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు చేయటానికి నాకు అధికారం లేదు అంటాను. అయినా డబ్బులేవి ఊరికే రావటం లేదు కదా. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లను కృంగదీసే మాటలంటే పట్టించుకోకూడదనుకుని నాకు నచ్చిన దారిలో పోతుంటాను. కానీ కొన్ని విషయాలకు స్పందించకుండా మాత్రం ఉండలేను. గత ఆదివారం ఒక పరామర్శకు వెళ్ళి వచ్చేసరికి మా బ్లాక్ చుట్టూ కనపడిన మార్పుకు కుదేలైపోయాను. పచ్చని చెట్లు నిలువెత్తు పెరిగి రంగురంగుల పూలతో భలే శృంగారంగా కనువిందు చేస్తూ ఉండేవి. ఆ పూల పొదల చుట్లు, చెట్ల చుట్లు తిరిగే తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, తూనీగలు, హమ్మింగ్ బర్డ్స్, ఉడుతలు, ఇంకా పూల దొంగలకు అన్నింటికీ ఆలవాలమైనట్లు ఉండే అన్ని రకాల చెట్లను మొదలకంట నరికించేశారు. బిల్డర్ నరకమని చెప్పారండి అన్నాడు వాచ్మెన్. మనుషులకు, తిరిగే వాహనాలకు వేటికి అడ్డు కాదు. పైగా శ్రావణమాసం. అలా పచ్చగా ఉన్న పూలు పూసే మొక్కలను నరికేయటానికి ప్రాణం ఎలా ఒప్పింది? పూలు కొయ్యొద్దు అంటే కొయ్యటం మానేస్తారుగా అన్నాను. దోమలు, పచ్చపురుగులు వస్తున్నాయని నరికించేశారు అన్నాడతను. అతను మాత్రం ఏం చేస్తాడు? యజమాని ఆజ్ఞ పాటించాలిగా అనుకుని పైకి వచ్చేశాను. కానీ 2 రోజులు మామూలు మనిషిని కాలేకపోయాను. ఎంత కఠినంగా ఉంటున్నారు మనుషులు! అసలేమాత్రం జాలి, కరుణ లేని రాతి హృదయాలు అయిపోతున్నాయని అనుకోవటమే కాదు, మరికొందరి దగ్గర పదే వాపోయాను. కళ్ళు మూసినా తెరిచినా రంగురంగుల పూల పందిళ్ళు కదలాడుతూనే ఉన్నాయి. అసలు మనిషి గురించి తప్ప మనుషుల గురించి ఆలోచించటం మానేశాం. నేను, నా అనే చక్రంలో పడి తిరుగుతున్నాం. పాంచభౌతాత్మికం శివం ప్రకృతియే లక్ష్మి అని తెలియదా? లేక ఎవరూ చెప్పలేదా? ఉదయాన్నే పూలు తెచ్చుకోవటానికి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీలిరంగు శంకుపూలు దిట్టంగా పూస్తున్నాయి. పూలను కోస్తుంటే గోడపై నుండి పలుకరించింది వెనకింటి ఆమె. పెద్దగా పరిచయం లేదు, కానీ హాయిగా మాట్లాడబోయాను. ఇవిగో, ఈ మొక్కలన్నీ నేనే వేయించాను అంది. ఈ శంకుపూల తీగ నేనే నాటానండి. అది కుండీలో పెరిగి పూలు పూసి కాయలు కాసి గింజలు రాలి మళ్ళీ మొలిచాయి అన్నాను. ఒప్పుకుంటేనేగా. సాక్ష్యానికి ఇంట్లో అద్దెకి ఉంటున్న అమ్మాయిని తోడు తెచ్చుకుని నేనే గింజలు వేశాను.
అంది. ఇవిగోండి కాసిని పూలు తీసుకోండి అని ఇవ్వబోతే, ఇవాళ పక్కింటి వాళ్ళ దొడ్లో కోసుకొచ్చాను అంది. అసలామె బాధేమిటో నాకు అర్థమవక ఆలోచిస్తుంటే, ఆ గోరింటాకు చెట్టు నేనే వేయించాను. ఈ మందారాలన్నీ వేయించాను. చాలా పూలు పూసాయి. అందరికీ పంచేదాన్ని అంది. నీకు కూడా కావాలంటే కోసుకుని వెళ్ళు అంది ఉదారంగా. నా స్థలంలో ఆవిడ ఉదారత ఏమిటో నాకర్థమై చావలేదు. ఇప్పుడు నేను కూడా మరిన్ని మొక్కలు నాటుతానంటే, ఎందుకమ్మాయ్, ఇల్లు కట్టినాక వేసుకో అని, చెట్లుంటే దోమలు పురుగు పుట్ర వస్తాయి, బయట కూర్చోలేము అంది. ఓహ్, ఇదా ఈమె బాధ అనుకుని అక్కడి నుండి తప్పించుకుని వచ్చేశాను. ఆమెకి మాకు గోడ అడ్డుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా స్థలం ఇంకా ఉంది అనేసేదేమో. ఇప్పటికే ముందు వైపు ఉన్నాళ్ళు వెనక్కి వెనక్కి జరిగి 200 గజాలు మాయం చేసేశారు. నోరున్న వాడిదే రాజ్యం అయిపోయిందని వాపోవటం తప్ప, చరిత్రని తవ్వి వెనక్కి తెచ్చుకోవాలనే జ్ఞానం, ఆశ రెండూ లేని నిర్లిప్త జీవులు మా ఇంట్లో వాళ్ళు. ఏది నాది, ఏది మీది అన్నీ వదిలి అందరూ వెళ్ళేది ఆ ఒలుకుల్లోకే కదా వెళ్ళేదన్న వైరాగ్య జ్ఞానం వచ్చేసిన వృద్ధులం అయిపోయాం. ఒంట్లో జవజీవాలు సన్నగిల్లటం కాదు, పోరాడే శక్తి లేదని వెనకడుగు అంతే. నాకెందుకో పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే అన్న నానుడి గుర్తుకొస్తుంది అప్రయత్నంగా. మేమంతా మంచి పులులం అని, మాకు మేమే శభాష్ అని వెన్ను చరుచుకుంటుంటే, ఆక్రమణదారులు మా మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారని నా గట్టి అనుమానం. వలస వెళ్ళి స్థానికత కోల్పోయిన కుటుంబం మాది. అక్కడ ఉన్న వాళ్లతో పోల్చుకుంటే మా కుటుంబం బలహీనం. బలహీనుడి మనోభావాలతో బలవంతుడు బంతాట ఆడుకుంటాడు. తప్పులేదు, మైట్ ఈజ్ రైట్ అయ్యేది ఎప్పుడని? ఏ స్వార్థ ప్రయోజనాలకో కొంతమంది అమ్ముడవుతారు, లేదా ఏవేవో భేదాలు పొడచూపి నీరు కార్చేస్తారు. బలహీనుల అపజయమంతా ఇలాంటి చోటనే దాగి ఉంటుందనేది సత్యం. కుంకుమ పూల కోసం చేసే జీవన యుద్ధం లాంటిదే నాది కూడా అనిపిస్తూ ఉంది. ఈరోజు పేపర్లో వార్త దిగ్భ్రాంతపరిచింది. 100 ఆవులకు పైగానే చనిపోయాయి అని. పక్కనే ఉన్న పల్లెటూరులో దాతల విరాళాలతో గోశాల నడుస్తుంది. ఎవరో విషప్రయోగం చేశారనే వార్త చక్కర్లు కొడుతుంది. కాదంటాడు సంబంధిత శాఖాధికారి, మంత్రి కూడా. విషం ఎలాగైనా ప్రవహించవచ్చు. ఆహారం, నీరు, నేల, మాట, ఆలోచన ఎక్కడి నుండైనా. ఆఖరికి ప్రాణాలను కాపాడే మందు కూడా విషాన్నే వెదజల్లవచ్చు. దాని తీర్మానం దానిది. దేశమంతా పూజించాలనే గోజాతి 100ల కొద్దీ మనుషుల లెక్కన, కుక్కల లెక్కన శవాలై పడి ఉండటం చూసి మనసు కలత చెందింది. కారణాలేవైనా ఇవాళ ఇవి, ఎల్లుండి ఈద్ సందర్భంగా తెగిపడే మరిన్ని గొర్రెలు, ఆవులు మనుషుల మూఢ విశ్వాసాలకు, ఆహార ప్రీతికి బలైపోయే మూగజీవాలు. ఈ బలులకు అంతే లేదు. ఆ మాట ఎవరితోనైనా అంటే, మీరు నాన్ వెజ్ తినరా అని అడుగుతారు. తినేవారికి జీవహింస తప్పు కాదు, ఏ జంతువైనా తప్పు కాదు కదా అని నా ఆలోచన కూడా. మనుషులకు తినాలనుకున్నప్పుడు తప్ప మిగతాదంతా కారుణ్యమే. పసిపిల్లను రేప్ చేసి చంపిన వాడికి పడ్డ ఉరిశిక్ష కూడా సబబు కాదు అంటారు. మనుషులందరిది ఒకే ఆలోచన విధానమైతే ఎట్టా? ఒకరు అవునంటే ఇంకొకరు కాదనాలి. కాదనటానికి కారణమేమీ ఉండనవసరం లేదు. కేవలం వ్యతిరేకించాలి అనేదే ముఖ్యం తప్ప ఫ్లిప్ సైడ్ ఎంత మాత్రమూ కాదు. మా పక్కన ఎకరాలకు ఎకరాలు నివాస స్థలాలుగా విడగొట్టబడుతుంటే, మేము చుట్టూరా పచ్చదనాన్ని కాపాడాలని, కుండీల్లోనైనా మొక్కలు నాటాలని తెగ తాపత్రయపడి నర్సరీల చుట్టూ తిరుగుతున్నాం. ముద్దమందారాలు, ముద్దగన్నేరులు పూజకి పనికిరావండి అంది ఒక ఆమె. అసలు మన ఆలోచనలు, పనులే సమాజానికి పనికిరావండి అని అందామని పెదాలపైకి వచ్చిన వాటిని వెనక్కి కుక్కుకున్నాను. మనుషులకు అన్నింటికీ మంచి కావాలి.
ఈ మంచి 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 అన్నది వినలేక చస్తున్నా. యూట్యూబ్లో అనేక మంది చెప్పిన విషయాలని అరగదీసుకుంటూ విని విని కూడా అందరూ మంచికి క్రానిక్ అయిపోతున్నారు. మరి చెడు అంటే ఏమిటో ఊహకి అందనంతగా మనుషులంతా ఇంత మంచాళ్ళైపోతే మిగతా ప్రాణులు పర్యావరణం తట్టుకునేది ఎట్లబ్బా? కుక్కలనుకుంటా మంచి కోడిపెట్టనొకదాన్ని లాక్కొచ్చి పూపొదల దగ్గర వదిలేసిపోయాయి. ఆ మాటే వాచ్మెన్తో అంటే, అయ్యో, పొద్దునుండి నేను ప్లాస్టిక్ నల్ల క్యారీ బ్యాగ్ అనుకుంటున్నానండి, కోస్తే కిలోన్నర మాంసం ఈజీగా పడేది అంటూ వంగి దాన్ని అందుకోబోయే సమయానికి టక్కున వెనుకింటావిడ గోడ మీద ప్రత్యక్షం. కుక్కలు పట్టుకొచ్చినవే అయినా మంచిదో లేదో, ఏమన్నా రోగాలొచ్చి చస్తే బయటపడేస్తే లాక్కొచ్చేయేమో అంది. కోడి రెక్కను అందుకోబోయిన వాచ్మెన్ చేయి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఆగిపోయింది. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడినాక, ఆ కోడిని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసి రావయ్యా అని వాచ్మ్యాన్ని అంటే, చెత్తబండి వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళు తీసేస్తారు అన్నాడు. వాళ్ళు రేపటికి రాకపోతే, దాన్ని తీయకపోతే ఇదంతా చెడ్డవాసన కదా, తీసేయకూడదా అంటే అతని నుండి సమాధానమే లేదు. ఓర్ని, ఇతని ఆలోచనలో ఎంత మార్పు అనుకుని ఆశ్చర్యపోవటం నా వంతైంది. పూల సంచి పట్టుకుని బండి తీయబోతుంటే వాచ్మెన్ ఇలా అన్నాడు, అయితే మీరు రోజూ ఈ పూలు కోసుకెళ్తున్నారు దేవునికి పెడతానికేనా అండి? అయితే నేను పెడతాను. లోపల దేవుడి పటం ఉంది. మన శుక్రవారం నాడు ఆ తీగకున్న పువ్వు ఈ తీగకున్న పువ్వు తెంపుకొచ్చి పెట్టాను. పూల రేటు బాగా ఎక్కువ ఉందండి. ఇక రేపటి నుండి ఈ పూలే పెడతాను అన్నాడు. హతాశురాలినైపోయాను. ఇక్కడ కూడా పోటీయేనా అని. రోజు తెల్లారేటప్పటికి పూల కోసం పరుగులు పెట్టడం పెద్ద పని అయిపోయింది నాకు. ద్విచక్ర వాహనంపైనే అయినా పరుగులు తీయాల్సి వస్తుంది. ఎండెక్కితే పూల కోసం ప్రాకులట మరింత ఎక్కువైపోతుంది అని నా కొడుకుతో చెప్తుంటే, నువ్వేదో అహింసామూర్తి అనుకుంటున్నావు, కానీ నీలోనూ అసురగుణం ఉంది. కావాలంటే గుర్తు తెచ్చుకో. చిన్నప్పుడు 4-5 సార్లు నన్ను మజ్జిగకవ్వంతోనూ నా బెల్టుతోనూ నన్నేను కొట్టావు అన్నాడు. దండం దశగుణ భవేత్ అంటారు కదా బంగారం, అలా దండించి ఉండకపోతే నువ్వింత కుదురుగా పెరిగేవాడివా చెప్పు అని గడుసుగా అంటుంటే, నేను నా పిల్లలను అసలు కొట్టకుండా పెంచుతా చూడు అన్నాడు. మంచిది, పైగా మీకక్కడ నియంత్రణ చేసే చట్టాలు చుట్టాలున్నారు కదా అన్నాను. కాసేపు నవ్వుకున్నాక మళ్ళీ అన్నాడు, నీలోనూ రాక్షస గుణం ఉంది అని. నేను ప్రశ్నార్థకంగా చూస్తుంటే, అహింస ప్రథమం పుష్పం అని నీకు తెలియదా? భగవంతునికి అర్పించే పూలను కూడా ఏమాత్రం కనికరం లేకుండా ప్రొద్దున్నే విరిసి విరియకుండానే త్రుంచి త్రుంచి ప్లాస్టిక్ సంచిలో కుక్కి కుక్కి ఫ్రిడ్జ్లో దాపెట్టి తీరికగా వీలున్నప్పుడు తీసి కర్ణ కఠోరంగా అష్టోత్తరాలు వినిపిస్తూ దేవునికి పుష్పాభిషేకం చేయటం మాత్రం హింస కాదు అన్నాడు. నాతో పాటు కరుణశ్రీ పుష్ప విలాపాన్ని బాగా విన్నవాడు. అలా ఆలోచించటంలో తప్పులేదులే అనుకుంటూనే వెంటనే నేను చిన్ని పువ్వా అని అందుకున్నాను. భలే ఉందిగా, మళ్ళీ చెప్పమ్మా అన్నాడు. చిన్ని పువ్వే వాడెనా, తన కన్నెవల వీడెనా, తన చిన్నెలన్నీయు వన్నెలన్నీయు మన్నులో కోల్పోయెనా, కాంతునెరుగని కన్నెగాద మొన్న మొన్ననే ముద్దు వల్లెని మొనలు తీరెనుగా అని వినిపించి, పూల జన్మకు సాఫల్యం సిద్ధించాలి, కేవలం వాటిని దేవుని పాదాల దగ్గరకు చేర్చే వాహకాన్ని నేను అని అన్నాను నన్ను నేను సమర్థించుకుంటూ. పూల భాషలు తెలిసిన వారికి మాటల యుద్ధంలో సున్నితంగా గెలవటం బహు తేలిక కదా మనసులో అనుకుంటుని కూడా. ఫోన్ పెట్టేశాక తీరిక కాసేపు అసలు ఆనందమంటే ఏమిటా అని ఆలోచిస్తూ కూర్చున్నా. పచ్చని కొమ్మన విలాసంగా ఊగుతున్న రాచిలక కేరింతలను ఆహ్లాదంగా చూస్తూ, అరే,
ఆకాశంలో పాము ఎగురుతుంది ఏమిటబ్బా అని ఆశ్చర్యపోతూ ఆలోచించి ఆలస్యంగా మెదడులో జ్ఞానరేఖ తళుక్కుమని మెరిసి చిన్ని పిట్టలు గూడు కట్టుకోవటానికి కొబ్బరాకులను మోసుకెళ్తున్నాయని ఆనందపడటం, రెండు పసుపు పచ్చ సీతాకోక చిలుకలు గాలిలో ఊరేగుతూనే మూతి మూతి ఆనించుకుని ఊసులాడుకోవటం, ఉడితొకటి పద్ధతిగా పూల కొమ్మపై కూచుని విరిసిన పువ్వుని తెంపి మొదలు తిని చివరలను కిందకు వదిలేయటం, ఇవన్నీ చూస్తుండటం మాత్రం ఆనందం కాదు. ఏమిటో వెర్రిముఖం దాన్ని. ఆనందాన్ని వలవేసి పట్టాలనుకోవటం మూర్ఖత్వం కాదు. రకరకాల పూలు సేకరించి చేసే పూజలో ఆనందం ఉందా? ఆరాధన ఉందా? అర్పణ ఉందా? కామితములు తప్ప. మనిషికి ఒక ఆశ తీరినాక మరొక ఆశ కాదు కాదు, మూకుమ్మడి ఆశలు, అవి నెరవేర్చమని ప్రార్థనలు. నేను మానసికంగా ఎదిగేదెన్నడూ అన్నట్లు ఈ ఆనందాలకు తోడు మరో చిన్న ఆనందం జత చేరింది కాసేపటికి. దానికి ఒక కథ ఉంది, అది కూడా వినేయాలి మీరు. మా పార్కింగ్ ప్లేస్ చుట్టూతా నానా చెత్తంతా పేర్చబడి ఉంటుంది. అట్టపెట్టెలు, పాత చెప్పులు, విరిగిన కుర్చీలు, పాత చీపురులు, ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు సంబంధించిన సామానుతో పాత సామానుల గౌడంలా ఉంటుంది తప్ప పార్కింగ్ ప్లేసులా ఉండదు. ఆ సామానుల మధ్య పేరుకుపోయిన దుమ్ము ధూళి కారు కూడా చుట్టుకుని తళతళలాడే కారు అందాన్ని దెబ్బతీయటం సహించలేకపోయాను. గత 5-6 నెలలుగా ఇదే తీరు. పార్కింగ్ ప్లేస్లా ఉండాలి తప్ప గౌడం లా కాదు. అవన్నీ తీసేయమను అని వాచ్మెన్కి చెప్పాను. అతను విన్నాడు. వినిపించాడో లేదో తెలియదు. వినిపించినా పెడచెవిని పెట్టారో తెలియదు. నేనలా చిరాకు పడుతూనే ఉన్నా. రోజులు గడుస్తూనే ఉన్నాయి. వర్షాలు మొదలయ్యాక ఆ సరంజామా మధ్య నుండి పాములు మండ్రగబ్బలు రావటం మొదలయ్యాక పిల్లలున్న వాళ్ళం, ఇలా ఉంటే మేముండలేము అని వాచ్మెన్ అతని భార్య పాట పాడటం మొదలెట్టి కష్టాలన్నింటినీ చరణాలుగా మార్చి పదే పదే వినిపించారు. ఫలితంగా పార్కింగ్ ప్లేస్ కొంత శుభ్రపడింది. విసుక్కుంటాను అప్పుడప్పుడు. అసలు వీళ్ళ తీరు ఇంతే. 365 రోజుల్లో సగం రోజులు నీచు కంపు గుమగుమలాడే మసాలా కంపులతో కాలక్షేపం చేస్తారు తప్ప పార్కింగ్ ప్లేస్ శుభ్రం చేయరు. పైగా అక్కడ కట్టెల పొయ్యిలు పెట్టి డేగిసాలు బిర్యానీ వండుతూ వంటశాల చేస్తున్నారు. ఏమన్నా అని అనకముందే మా పార్కింగ్ ప్లేసే కదండి అనటం. అక్కడంతా అరాచకం. 1-2 సార్లు గట్టిగా మాట్లాడటం వల్ల వాళ్ళు నన్ను చూస్తే ముఖం గండుగా పెట్టుకుని చూడటం మామూలైపోయింది. పులి మీద పుట్రలా నా చికాకును మరింత పెంచుతూ సీజన్ అయిపోగానే డ్రింక్స్ షాప్ సరంజామా అంతా తెచ్చి మళ్ళీ పార్కింగ్ ప్లేస్లో సర్దారు. నష్టపడ్డారట. షాపు అద్దె కట్టలేక సామాన్లన్నీ అక్కడ సర్ది పెట్టారని వాచ్మెన్ సమాచారం. కొంత సామాను మాకు కేటాయించిన స్థలంలో సర్దుకున్నా చూసి చూడనట్టు ఊరుకున్నాను. అది వెనుకటి కథ. ఇక ఇప్పటి ఆనంద క్షణాల్లోకి వచ్చేద్దాం. ఈరోజు ఈద్. లిఫ్ట్ దగ్గరలో కూర్చుని మాట్లాడుకుంటున్న టోపీ వాలాలను చూసి ఈద్ ముబారక్ చెప్పబోయి సందేహించాను. అంతలో 10-12 ఏళ్ల పిల్లవాడు 2 చేతుల మధ్య తూకం మిషన్ పెట్టుకుని కొంచెం లిఫ్ట్ డోర్ తీస్తారా అని అడిగాడు. లిఫ్ట్ డోర్లు తెరిచి అతను వెళ్లాల్సిన అంతస్తు నెంబర్ నొక్కి లిఫ్ట్ డోర్ మూస్తూ ఈద్ ముబారక్ బాయి అన్నాను. పెద్దవాళ్ళు మాటలాపి నా వైపు చూస్తుంటే పిల్లవాడు థ్యాంక్స్ ఆంటీ అన్నాడు 2 సార్లు. రెండోసారి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇట్స్ ఓకే అన్నాను. పండుగ అందరిది. తీసుకోవటంలోనే ఉందంతా. అసురులు భూసురులు అంతా మన ఆలోచనలోనే ఉన్నారు. తగు విధంగా బయటకు వస్తూ ఉంటారంతే అని అనుకున్నాను. రేపు శ్రావణ మంగళవారం. గౌరీదేవిని పూలతో బాగా అలంకరించాలనే ఆలోచన వచ్చిందే తడవుగా రేపు ఉదయం ఊహల్లో మెదిలింది. ప్రొద్దుటే పూల చెట్లు పొదల చుట్టూ తిరుగుతూ ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని అని అబ్బురు పడుతూ
ప్రకృతిలో మమైకమైనట్టు పూజలు సేయ పూలు తెచ్చాను తీయరా తలుపులను రామా అని ఆర్తిగా పిలిచినట్టు పువ్వులేరి తేవే చెలి పోవలే కోవెలకు అనుకుంటూ ఉండునా, లేక నిన్ను అర్పించ హృదయ పుష్పము చాలును కదా ప్రభు దేవి అంటూ ఎస్కేపిజం ప్రదర్శిస్తాను అన్నది రేపు ఉదయానికి కానీ తేలతబ్బా. ఆలోచనల్లో మార్పు ఆచరణలోకి మారటం చాలా కష్టం. నా మటుకు నాకు నాణ్యానికి రెండో వైపు చూడటం సులువైన వ్యవహారమే. ఫ్లిప్ సైడ్ కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన వనజా తాతినేని. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిరోజు కథ వినిపించినప్పుడల్లా సబ్స్క్రైబ్ చేసిన వారికి నోటిఫికేషన్ అందుతుంది. అప్పుడు మరిన్ని మంచి మంచి కథలు ఈ ఛానల్లో మీరు వినవచ్చు. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.